రాత్రి. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. చేతిలో తన తల్లిదండ్రుల ఫోటో. గుండెల్లో ఆగని బాధ. కళ్ళలో జారే కన్నీళ్లు. ఆకాశం వైపు చూసి అతను దేవుణ్ణి అడిగాడు. వాళ్ళంత మంచివాళ్లైనా ఎందుకు తీసుకెళ్ళావు? కొంత సైలెన్స్. ఆ తర్వాత దేవుని సమాధానం మెల్లగా అతని హృదయంలో వినిపించింది. నేను వారికి అప్పగించిన బాధ్యతను వాళ్ళు ప్రేమతో, నిజాయితీతో సక్రమంగా పూర్తి చేశారు. ఈ భూమిపై వారి ప్రయాణం యాదృచ్ఛికం కాదు. వారి రాకకు అర్థం ఉన్నట్టే వారి వెళ్ళిపోవడానికి కూడా అర్థం ఉంది. ఈ లోకానికి వచ్చేది ఎక్కువ కాలం ఉండటానికి కాదు, ఎవరినో వెలిగించడానికి. వాళ్ళు నీ జీవితాన్ని వెలిగించారు, అందుకే వారిని నా దగ్గర తీసుకున్నాను. కాని అతని దుఃఖం తగ్గలేదు. మళ్ళీ అడిగాడు, ఇంకొంతకాలం జీవించే అవకాశం ఇవ్వచ్చు కదా? దేవుడన్నాడు, ఈ ప్రపంచం ఎప్పుడూ సులభమైంది కాదు. ఇక్కడ ప్రతి మనిషి ఇతరులకు కనిపించని పరీక్షలు ఎదుర్కొంటాడు. బయట నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో తుఫాన్లు మోస్తుంటాడు. నీ తల్లిదండ్రులింకా ఉండుంటే నీ బాధను చూస్తూ వాళ్ల హృదయం కూడా ముక్కలయ్యేది. నిన్ను బాధలో చూడ్డం వాళ్లకు మరణం కన్నా కఠినంగా ఉండేది. అందుకే ఆ బాధ వారిని తాకకముందే నా ఒడిలోకి తీసుకున్నాను. నా దృష్టిలో మరణం అంటే ముగింపు కాదు, అది కొన్నిసార్లు ఒక బాధ నుంచి విముక్తి, ఒక కష్టం నుంచి రక్షణ, ఒక అలసిన ప్రాణానికి విశ్రాంతి.